పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న 'ఓజీ' సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలకి తగ్గట్టుగానే ఈ సినిమా యావత్ భారతదేశ ప్రేక్షకులందరినీ మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్‌తో సినిమా మీద బజ్ అయితే భారీ స్థాయిలో పెరిగింది. ఇక రీసెంట్‌గా ఈ సినిమాకి సెన్సార్ మెంబర్స్ ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. మరి దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా మీద సెన్సార్ బోర్డ్ మెంబర్స్ వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేశారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సినిమా ఎలా ఉందో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా ప్లాట్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా తన జీవితాన్ని కొనసాగించి ముంబై నగరం మొత్తం ఏలేస్తూ ఉంటాడు. మరి అలాంటి వ్యక్తి అన్నీ వదిలేసి ఒక అజ్ఞాతంలో బ్రతుకుతున్నప్పుడు మళ్ళీ అతన్ని ఎందుకు బయటకు తీసుకొచ్చారు? ఎవరి కోసం వచ్చారు? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. మరి ఈ కథ రొటీన్‌గా అనిపించినప్పటికీ కథనంలో మాత్రం దర్శకుడు తన వైవిధ్యాన్ని చూపించినట్టు తెలుస్తోంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్‌లో పవన్ కళ్యాణ్ తన రేంజ్ స్టామినాని చూపించారు. మొత్తానికైతే ఇందులో ఉన్న ఎలివేషన్స్ అన్నీ బాగా వర్కౌట్ అయినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని మరొక రేంజ్‌లో మనం చూడబోతున్నాం అంటూ సెన్సార్ మెంబర్స్ నుంచి కొత్త వార్తలైతే బయటకొస్తున్నాయి. మరి ఇలాంటి ఒక న్యూస్ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆనందం అయితే కనపడుతుంది. ఇక ప్రతి 10 నిమిషాలకొకసారి ఒక హైప్ ఇచ్చే సన్నివేశం ఉంటుంది. అందువల్లే ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ సైతం మొదటి నుంచి చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే 'సుజీత్' పవన్ కళ్యాణ్‌లోని స్టార్డమ్ మొత్తాన్ని వాడుకొని ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సాధించబోతున్నారు. ఈ విషయాన్ని సెన్సార్ మెంబర్స్ చెప్తున్నారు. మరి ఈ సినిమా యావత్ దేశ ప్రేక్షకుల్ని ఏ రేంజ్‌లో మెప్పిస్తుందనేది తెలియాలంటే మనం మరికొద్ది గంటలు కాస్త వెయిట్ చేయాల్సిందే.